నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి మళ్లీ శ్రీకారం. అశ్వారావుపేట వేదికగా ప్రారంభించిన మంత్రులు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న తలసాని. కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు ఉద్యమిస్తామని స్పష్టీకరణ. టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ తగ్గించడానికి ఎన్హెచ్ఏఐ కసరత్తు. శాటిలైట్ ద్వారా టోల్ వసూలుకు సన్నాహాలు. కోల్కతాలో ఈడీ దాడులను నిరసిస్తూ టీఎంసీ ఆందోళన. ఢిల్లీలోని అమిత్ షా కార్యాలయం వద్ద ఎంపీల నిరసన. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతున్న ట్రంప్. డెన్మార్క్ నుంచి దూరం చేసేందుకు ప్రజలకు డబ్బులు ఎరవేసే యోచన. కోల్కతాలోని ఐపాక్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాడులను నిరసిస్తూ ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఎంపీలు ఆందోళన చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం వద్ద టీఎంసీ ఎంపీలు నిరసన చేపట్టారు. డెరెక్ ఓబ్రియన్, మహ్వా మొయిత్రాతో సహా మరికొంతమంది ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసమే దర్యాప్తు సంస్థలను కేంద్రం పంపుతోందని ఎంపీలు ఆరోపించారు. తప్పుడు పద్ధతిలో ఈడీ దాడులు చేస్తోందని ఆక్షేపించారు. అప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలలో గెలవడానికి బీజేపీ చేస్తోన్న ప్రయత్నమని మండిపడ్డారు. ఈ విధంగా బీజేపీ ఎన్నికలలో గెలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసన చేస్తున్న ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. వారిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్కు హత్యా బెదిరింపులొచ్చాయి. చంపేస్తామంటూ గత రాత్రి గవర్నర్కు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అందులో గవర్నర్ను పేల్చేస్తామంటూ నిందితుడు బెదిరించాడు. ఈమెయిల్లో నిందితుడు తన ఫోన్ నెంబర్ను కూడా పేర్కొన్నాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన లోక్ భవన్ అధికారులు గవర్నర్ నివాసం, కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర డీజీపీ కేంద్రానికి అధికారులు సమాచారం అందించారు. గవర్నర్ భద్రత కోసం అదనపు సిబ్బందిని మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. జెడ్+ భద్రతలో ఉన్న గవర్నర్ రక్షణ కోసం బెంగాల్ పోలీసులు, సిఆర్పీఎఫ్ సహా మొత్తం 70 సెక్యూరిటీ సిబ్బందిని మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పావులు కదుపుతున్నారు. తొలుత డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ను దూరం చేసేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం గ్రీన్లాండ్ వాసులకు డబ్బును ఎరగా వేయాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. డెన్మార్క్ నుంచి విడిపోయి అమెరికాతో కలిసిపోయేలా ఒప్పించేందుకు గ్రీన్లాండ్ వాసులకు ప్రత్యక్ష నగదు చెల్లింపులపై ట్రంప్ పరిపాలనా అధికారులు చర్చలు జరిపినట్లు వెల్లడించాయి. గ్రీన్లాండ్లో మొత్తం 57,000 మంది ప్రజలు ఉండగా ఒక్కో వ్యక్తికి $10,000 నుంచి $1,00,000 మధ్య డబ్బు ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేశారని కథనాలు తెలిపాయి. అయితే ఈ చెల్లింపులపై చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని అంతర్జాతీయ కథనాలు వివరించాయి. దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేనట్లు తెలుస్తోంది. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతోన్న అల్లర్లపై మరోసారి స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహరాన్కు గట్టి హెచ్చరికలు పంపారు. ఆందోళనలు అణచివేసేందుకు నిరసనకారులను చంపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అమెరికా తీవ్ర చర్యలు తీసుకుంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్లో ఆందోళనలు చెలరేగినప్పుడు ఆ దేశాధికారులు వాటిని అణగదొక్కాలనుకోవడం సాధారణమన్నారు. ఈసారి కూడా అలాగే చేస్తే తాము జోక్యం చేసుకుని వారిని తీవ్రంగా దెబ్బతీస్తామని బెదిరించారు. ఈ ఆందోళనల కారణంగా సంభవించిన మరణాలను ప్రస్తావించిన ట్రంప్ అవి నిరసనల సమయంలో తొక్కిసలాట వల్ల జరిగినవని పేర్కొన్నారు. దీనికి ఎవరినీ బాధ్యులను చేయలేమని వెల్లడించారు. ఈ సందర్భంగా నిరసనకారులను ధైర్యవంతులుగా ట్రంప్ అభివర్ణించారు. యుద్ధం ముగింపునకు చర్చలు జరుగుతోన్న వేళ ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ఆ దాడుల్లో 3 ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు మరణించగా మరో 16 మంది గాయపడ్డారు.
గత రాత్రి రాజధాని కీవ్ లక్ష్యంగా అనేక ప్రాంతాలపై బాలిస్టిక్ క్షిపణులతో రష్యా దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. దాడుల కారణంగా కీవ్లోని పలు జిల్లాల్లో అనేక భవనాలు ధ్వంసమైనట్లు పేర్కొంది. దాడి కారణంగా పలు చోట్ల విద్యుత్తు, తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగినట్లు తెలిపింది. రష్యా తమపై దాడులు చేసేందుకు ప్రణాళికలు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించిన కొన్ని గంటలకే ఈ దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్లోని డిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని మరో గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది. బ్రాట్స్కే గ్రామాన్ని మాస్కో బలగాలు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయకన్ సినిమాకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్ సర్టిఫికేట్ అంశంపై చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. గత డిసెంబర్లో సెన్సార్ కోసం జననాయకన్ సినిమాను పంపగా అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగించాలని, కొన్ని సంభాషణలు మ్యూట్ చేయాలని సూచించింది. ఆ మేరకు మార్పులు చేసిన నిర్మాణ సంస్థ మళ్లీ సెన్సార్కు పంపగా బోర్డు నుంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టులో KVN ప్రొడక్షన్ అత్యవసర పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై వాదనలు విన్న హైకోర్టు బుధవారం తీర్పును రిజర్వ్ చేయడంతో ఇవాళ విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. ఇవాళ మరోసారి విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు UA సర్టిఫికేట్ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో లైన్ క్లియర్ అవడంతో 14న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు హస్తగతం చేసుకోవడమే ఎజెండాగా అధికార కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. గడిచిన 2 సంవత్సరాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే శ్రీరామ రక్షగా భావిస్తోంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు నిర్వహించి పట్టణ, ప్రాంత, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకత్వాన్ని సిద్ధం చేయనున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో పట్టణ, ప్రాంత, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది. అత్యధిక స్థానాల్ని హస్తగతం చేసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, ఇతర ముఖ్య నాయకులు పట్టణ, ప్రాంత, స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల్ని గడప గడపకు తీసుకెళ్లేందుకు అవసరమైన కసరత్తు నిర్వహిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పటిష్టంగా నిర్వహించేందుకు మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని, ఎమ్మెల్సీలను, కార్పొరేషన్ చైర్మన్లను పూర్తి స్థాయిలో రంగంలోకి దించాలని భావిస్తోంది. ప్రధానంగా ప్రతికూల పరిస్థితులు ఉన్న మున్సిపాలిటీల్లో పార్టీ రాష్ట్ర నాయకత్వం గట్టిగా కష్టపడాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడ నియోజకవర్గ పరిధిలో కొందరు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల్లో పార్టీ నాయకుల్ని సమన్వయం చేయలేకపోయారు. దానివల్ల పెద్ద సంఖ్యలో పార్టీ మద్దతుదారులు ఓటమి పాలై బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులు విజయం సాధించినట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి DCC అధ్యక్షుల ద్వారా నివేదికలు అందాయి. ఇప్పటికే నిర్లక్ష్యం వహించిన ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా మాట్లాడి పార్టీ నాయకత్వం అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని హెచ్చరించారు. దీంతో రాబో పురపాలక ఎన్నికలు సజావుగా పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేస్తారని పార్టీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది. ఉర్దూ విశ్వవిద్యాలయ భూములకు సంబంధించి ప్రభుత్వ నోటీసుల నేపథ్యంలో వర్సిటీ విద్యార్థులు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో సమావేశమయ్యారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తీవ్రంగా వ్యతిరేకించదగ్గది. ఇంకోటి మనం చూస్తూ ఉంటాం, సినిమాల్లో, టీవీల్లో సీరియల్ కిల్లర్లను చూస్తుంటాం. అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ వీళ్ళు. ఇది మొదటిది కాదు, ప్రభుత్వ భూమి వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. మీకు గుర్తుండాలి, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు. అక్కడ విద్యార్థులు మొత్తం పోరాటం చేసినా, ఆందోళన చేసినా, వారి ఉద్యమాన్ని అణిచివేసి 100 ఎకరాలు తీసుకొని అక్కడ హైకోర్టు కడతామని చెప్పి ప్రభుత్వం వారు ఆనాడు కూడా స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా భూమి లేదన్నట్టు విశ్వవిద్యాలయం మీద పడి ఆ ల్యాండ్ గుంజుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దందా, ఇదే రకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా చేసే ప్రయత్నం చేసి 400 ఎకరాలు అక్కడ మరి యూనివర్సిటీ భూమిని కూడా
తీసుకునే ప్రయత్నం చేస్తే చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన స్వయంగా బిఆర్ గవాయి గారు, ఆయన గ్రీన్ బెంచ్ కూడా ఆయనే చూస్తారు కాబట్టి సువమోటోగా ఆయన తీసుకొని ఆదేశాలు ఇచ్చేదాకా వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినప్పటికీ కేంద్రము స్పందించలేదు. ఇక్కడ రాష్ట్రం అయితే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది కాబట్టి రాష్ట్రం ఎట్లాగూ వాళ్ళే హరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్వయంగా పట్టించుకోలేదు. కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత నిజంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసిన తర్వాత ఆ కమిటీ చెప్పింది స్పష్టంగా 10,000 కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది, దీన్ని విచారించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. అపాయింట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పింది. కానీ ఎందుకో మరి బడే బాయ్ చోటే బాయ్ రిలేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించలేదు. 10,000 కోట్ల కుంభకోణం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ దానికి వత్తాసు పలుకుతా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే, ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనుక కేంద్ర ప్రభుత్వం గట్టిగా యాక్ట్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ దాష్టికానికి ఒడిగట్టే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళకు నోటీస్ ఇచ్చారు, అక్కడ కూడా 100 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీకి నోటీస్ ఇచ్చి ఇక్కడ 50 ఎకరాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ వ్యవహారం మాదిరిగా ఈ ప్రభుత్వం పనితీరున్నది తప్ప విద్యా సంస్థల్ని, విశ్వవిద్యాలయాల్ని ముందుకు తీసుకుపోవాలన్న సోయి కానీ ఇంగితం కానీ లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు, మీరు భారతదేశంలో మైనారిటీల రక్షకుని నేను, అల్పసంఖ్యాక వర్గాలకు నేనే పెద్ద దిక్కు అన్నట్టు పోజులు కొడుతూ ఉంటారు. రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ని చేతిలో పట్టుకొని మొహబ్బత్ की दुकान అని పెద్ద పెద్ద మాటలు చెప్తుంటాడు రాహుల్ గాంధీ. ఇదేనా మీ మొహబ్బత్ की दुकान? क्या ज़मीन हड़पना, ज़मीन छीनना यही है आपकी मोहब्बत की दुकान? राहुल जी आप बताइए, सवाल का जवाब दीजिए. आज बच्चे रोड पे आके आंदोलन कर रहे हैं, वहाँ पे क्या नौबत थी? वो आते हैं यहाँ पे, पूरे हिंदुस्तान में 28 जो रियासत हैं वहाँ से आके यहाँ पढ़ाई करते हैं, उनकी फ्यूचर के लिए कुछ अच्छा मेहनत कर रहे हैं वो. आज उनको मजबूरन आपकी हुकूमत की तरफ से जो मजबूरी यहाँ पे खड़ा किया गया, उसके जवाब में बच्चे आज बाहर आके उनको आंदोलन करना पड़ रहा है. मैं डिमांड करूंगा राहुल गांधी से, अगर आप लीडर ऑफ ऑपोजिशन सही में हो तो आप हुकूमत को, मरकजी हुकूमत जो है, जो यूनियन गवर्नमेंट है, उनको सवाल करिए, उनको बोलिए एक सेंट्रल यूनिवर्सिटी है, एक्सपैंड करना चाहती है, उनका इंफ्रास्ट्रक्चर में एडिशन करिए. वहाँ के अगर सहूलत और इम्प्रूव करना है, वहाँ की इंफ्रास्ट्रक्चर और इम्प्रूव करना है तो ज़रूर करिए, आवाज़ उठाइए. वो नहीं करते हो और यहाँ पे आके कहते हो कि अनयूज लैंड है इसलिए वापस लेंगे. ये लैंड अनयूज नहीं है, ये लैंड है फ्यूचर एक्सपेंशन के लिए यूनिवर्सिटी की. आज पूरे हिंदुस्तान में एक लौती यूनिवर्सिटी है उर्दू स्टडीज़ के लिए, सेंट्रल यूनिवर्सिटी यहाँ की मनु. और इसको आज यहाँ की जो यूनिवर्सिटी की प्रेस्टीज है और यहाँ की जो यूनिवर्सिटी की जो रेपुटेशन है, इसको ख़राब करने के लिए, इसको बदनाम करने के लिए आपकी गवर्नमेंट जो साजिश रच रही है, इसको कतई हम नहीं होने देंगे. बीआरएस की तरफ से हम आपको वादा करते हैं, इन बच्चों को, यूनिवर्सिटी के जो बच्चे आज हमारे पास आए వీళ్ళందరికీ మేము ఇస్తున్న మాట, మాకు గతంలో మా అనుభవం నిజాం కాలేజ్లో అక్కడ మహిళా విద్యార్థినులు వచ్చి ఒకరోజు అన్న మాకు హాస్టల్ కట్టివ్వండి అంటే హెచ్ఎండిఏ నిధుల నుంచి అక్కడ హాస్టల్ కట్టించాం. అట్లాగే మౌలానా యూనివర్సిటీలో కూడా నేను ఇవాళ పిల్లలందరికీ చెప్పాను, సరే ఈ గవర్నమెంట్ ఎట్లాగూ వీళ్ళు గుంజుకునేటోళ్ళు తప్ప ఇచ్చేటోళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పిన నేనంటే, మళ్ళీ తిరిగి 2-2.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్లోనే ఎక్స్పాన్షన్కి కావాల్సిన డబ్బులు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమిచ్చి మీకు అండగా నిలబడతాం. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆల్సో వీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ యాక్ట్. వీ విల్ యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ విల్ కమ్ బ్యాక్ అండ్ వీల్ స్టాండ్ బై ద స్టూడెంట్స్. అండ్ ఇన్ దిస్ ఫైట్ they are meeting every political party, they are meeting every political leader. I wish them the best. We are with you. We'll raise our voice in all forums. We'll raise our voice in Rajya Sabha where we have representation. We'll also come with you to Delhi if need be. दिल्ली भी आएंगे और यूनियन गवर्नमेंट से भी सवाल करेंगे कि क्यों कर रहे हो आप ये लोग ये सब. तो इसलिए मैं आपसे कहना चाहता हूँ, మీడియా కూడా నేను ధన్యవాదాలు చెప్తాను, ఎందుకంటే మీరు అందరూ కూడా ఇష్యూని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎట్లా అయితే ఈ ప్రభుత్వం భూములను గుంజుకునే ప్రయత్నం చేసిందో, ఇక్కడ మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో కూడా అదే రకంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. ఉన్న ఒకే ఒక్క ఉర్దూ స్టడీస్కి సంబంధించిన యూనివర్సిటీ మీద ఈ రకంగా కన్నేయడం ప్రభుత్వానికి మంచిది కాదు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా, ఐఎస్బి ఇస్ అ టాప్ బిజినెస్ స్కూల్ ఇన్ ద కంట్రీ, దాని నుంచి కూడా నేను తీసేసుకుంటాను ల్యాండ్. హెచ్సియు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ద కంట్రీ, అక్కడి నుంచి ల్యాండ్ తీసుకుంటాను.
అంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో పిల్లలు చెప్తున్నమాట. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఇలా ఈ ప్రభుత్వ వ్యవహారం అట్లా ఉందని వారు చెప్తా ఉన్నారు. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు 2.5 ఏళ్ల కిందట అశోక్ నగర్లో ఛాయ్ అడ్డా మీద కూర్చొని పోజులు కొట్టుకుంటూ మాటిచ్చిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మీరు 2 ఉద్యోగాలు తీసేయండి, కేసీఆర్ది కేటీఆర్ది, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అని మాటిచ్చిండు. మరి నిన్న ఏం జరిగింది? నిన్న రాత్రి 2 ఏళ్ళు గడిచిపోయింది, 25 నెలలు దాటిపోయింది, ఇంతవరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీరు ఏమైనా నీ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి వాళ్ళని 7 పోలీస్ స్టేషన్లో నిన్న ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వారిని నిర్బంధించింది. ఈరోజు బాకీ కార్డులే ప్రచారాస్త్రాలుగా పురపోరు కోసం భారత రాష్ట్ర సమితి బస్తీబాట పట్టనుంది. కేసీఆర్ హయాంలో చేసిన కార్యక్రమాలను వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. పార్టీ నాయకత్వం ఉమ్మడి జిల్లాల వారీగా ముఖ్య నేతలతో సమావేశాలను ప్రారంభించింది. ఎన్నికలు జరిగే ప్రతి మున్సిపాలిటీకి పార్టీ తరపున ఒకరిని నియమించి మెరుగైన సీట్లను సాధించి సత్తా చాటాలని ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి భావిస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు వచ్చే నెలలో ఉంటాయని భావిస్తున్న బీఆర్ఎస్ అందుకు అనుగుణంగా ఎన్నికలకు సంసిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో 4,000కు పైగా సర్పంచ్ స్థానాల్ని గెలుచుకుని మెరుగైన స్థితిలో ఉన్నామనే అభిప్రాయంతో గులాబీ పార్టీ ఉంది. ప్రతిపక్షంలో ఉండి పార్టీ గుర్తులు లేని సర్పంచ్ ఎన్నికల్లో ఇంతమేర స్థానాలు గెలుపొందడం ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతకు నిదర్శనమని, పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికల్లో ఫలితాలు తమకు మరింత అనుకూలంగా ఉంటాయని అంచనా వేస్తోంది. అందుకనుగుణంగా రానున్న పురపాలక ఎన్నికల్లో మెరుగైన స్థానాన్ని దక్కించుకుని సత్తా చాటాలని భావిస్తోంది. పురపోరు నేపథ్యంలో ముఖ్య నేతలతో ప్రాథమికంగా సమాలోచనలు జరిపింది. తాజాగా ఉమ్మడి జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు ప్రారంభించింది. మొదటగా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల వారీగా ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాల్ని విశ్లేషిస్తూనే మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై చర్చించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టణ ప్రాంతాల్లో అమలు చేసిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పట్టణ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని నేతలకు తెలిపారు. ఇదే సమయంలో గడిచిన 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాలకు పెద్దగా నిధులు ఇవ్వలేదని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని అంతగా అమలు చేయలేదని, వాటిని కూడా ప్రజలకు వివరించారని చెప్పారు. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారని సూచించారు. అలాగే బాకీ కార్డుల ద్వారా ప్రజల్లోకి వెళ్లారని కేటీఆర్ మార్గనిర్దేశం చేశారు. బస్తీబాట చేపట్టి బాకీ కార్డుల ద్వారా ప్రచారం చేయాలన్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరగాలని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు లేని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్సీలు, ఇతర నేతలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఎన్నిక జరిగే ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీకి రాష్ట్ర పార్టీ తరపున ఒకరిని బాధ్యులుగా నియమించనున్నారు. వారి ద్వారా ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాల్ని పర్యవేక్షిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని ముఖ్య నేతలు, ఇటీవల గెలిచిన సర్పంచుల్ని మున్సిపల్ ఎన్నికల్లో భాగస్వాముల్ని చేయనున్నారు. ఉమ్మడి వరంగల్తో ప్రారంభించిన సమావేశాలు మిగతా జిల్లాలకు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో యూరియా కొరతకు కారణం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భూపాలపల్లిలో కార్యకర్తల సమావేశంలో రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులకు 2,000 కోట్ల రూపాయల నిధులు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. రానున్న పుర ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వాన్ని ఈ దేశానికి అందించారంటే నరేంద్ర మోదీ గారు. ఇక్కడ మనం టీఆర్ఎస్ చూసాం, పక్కనే అవినీతి ఉంది కదా, కాళేశ్వరం ఏటీఎం గా మారినటువంటి ఒక విషయం. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్, ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ భూములు అమ్ముకునే ఇంట్లో ఉన్నారు. ఈరోజు విశ్వవిద్యాలయ భూములతో పాటు వారు ఇండస్ట్రీస్ కు సంబంధించినటువంటి ఒక పారిశ్రమకు సంబంధించిన భూములు కూడా అమ్ముకునే పరిస్థితి ఉన్నారు. తీర్చనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ప్రజా ప్రయోజనంలో పని చేయలేదు కూడా. కాబట్టి ప్రజలు ఒకసారి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వంతో నిధులతోనే ఈరోజు తెలంగాణ గ్రామాలన్నీ కూడా ఈరోజు అభివృద్ధి చెందుతా ఉన్నాయి, అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయట్లేదు.
రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన విషయంలో రాహుల్ గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న తీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ సోనియా గాంధీని తిట్టిన రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీపై తాను చేసిన 6 గ్యారంటీల అమలుపై రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూనే ఉంటామని మరోమారు తెలిపారు. శేర్లింగంపల్లికి చెందిన రవీందర్ యాదవ్ ఆయన అనుచరులు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించబోతున్నారని, పార్టీ శ్రేణులంతా సమిష్టిగా కృషి చేసి విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. పాలమూరు మీద పగ, కాళేశ్వరం మీద కక్ష, 2 ఏళ్లు బూతు మాటలు తప్ప చేసిందేమీ లేదు. 420 హామీలు ఇచ్చిండు. పిల్లగాళ్ళకి చెప్పిండు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అని చెప్పిండు. ఈ రోజు వరకు 2 ఏళ్లు నిండితే నిన్న దిల్సుఖ్ నగర్లో ఆ పిల్లలందరూ రోడ్డెక్కి గడబడి చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న నేను కోపం వచ్చి ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బూతులు మాట్లాడితే నేను కూడా కోపం వచ్చి రాహుల్ గాంధీని ఒక మాట అన్నా. నేను అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళను, అయ్యా నేనేమన్నా కొత్తగా రాహుల్ గాంధీని? మీ రేవంత్ రెడ్డి అన్నమాట నేనన్నా. రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. 1000 మంది తెలంగాణ పిల్లలను సంపింది ఈమె అన్నాడు. నేను అన్నానా? అది మీ రేవంత్ రెడ్డి అన్నాడు. గసొంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసిన ఏమనాలి? మరి కార్పొరేషన్లో మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరితే ఆటోమేటిక్గా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ బేజారు అయిపోతారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. చారిత్రక నేపథ్యం ఉన్న సికింద్రాబాద్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు శాంతియుతంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 11న సికింద్రాబాద్లోని అన్ని రంగాల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం, ఈ నెల 17న 10,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ముట్టడిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ పేరు మార్చాలనేటువంటి ఒక రాచరికమైనటువంటి, అంటే నా సామ్రాజ్యం నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకున్నటువంటి ధోరణి కనిపిస్తుంది. ఈ సికింద్రాబాద్ కల్చర్ని, సికింద్రాబాద్ పేరుని మరి దెబ్బకొట్టాలనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకుంటున్నాం ముఖ్యమంత్రి, డిలిమిటేషన్ చేసి 150 డివిజన్లు ఉంటే 300 డివిజన్లు చేస్తామని. అది ఎట్లుందంటే ప్రజాపాలన కాదు, ఇది ఒక రాక్షస పాలన. రాజ్యం మాది ఉంది, మేము ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామని. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం విడ్రా చేసుకొని సికింద్రాబాద్ పేరు సికింద్రాబాద్ జిల్లా కార్పొరేషన్ లేదు, లష్కర్ జిల్లా కార్పొరేషన్ పెట్టే వరకు మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో నూతనంగా ఏర్పడ్డ పాలక వర్గాలు సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ మేరకు రాయిలాపూర్, డి ధర్మారం, కొల్చారం పంచాయతీలు తీర్మానం చేశాయి. అనంతరం విద్యార్థులతో కలిసి గ్రామాల్లో ర్యాలీ చేపట్టి మద్యపానం వల్ల కలిగే దుష్ప్రభావాలపై స్థానిక నేతలు ప్రజలకు అవగాహన కల్పించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ కేంద్రం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి, సంస్థ చైర్మన్ జస్టిస్ శ్యామ్ కోషి స్టాల్ను ప్రారంభించారు. న్యాయ వ్యవస్థలో తాము చేస్తున్న సేవను ప్రజలకు తెలియజేసేందుకు నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఈ స్టాల్ను ఏర్పాటు చేసినట్లు సంస్థ కార్యదర్శి పంచాక్షరి తెలిపారు. ఎగ్జిబిషన్కు వచ్చే ప్రతి వ్యక్తికి మండల స్థాయి నుంచి దేశవ్యాప్తంగా చేస్తున్న సేవలను వివరిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు తమ న్యాయవాదులు స్టాల్లో అందుబాటులో ఉంటారని వెల్లడించారు. పలు కేసుల విషయంలో సందేహాలు, సలహాలు ఇవ్వడంతో పాటు ప్రజలు అడిగే ప్రశ్నలు నివృత్తి చేస్తారని తెలిపారు. యాదాద్రి జిల్లా పంతంకి టోల్ ప్లాజా వద్ద టోల్ రుసుమును శాటిలైట్ ద్వారా ఆటోమేటిక్గా వసూలు చేసేందుకు ట్రయల్ రన్ నిర్వహించారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతాయి.
ఫాస్టాగ్ విధానంలో సాంకేతిక సమస్యలతో వాహనాలు నిలిచిపోతాయి. అవి ఆగకుండా నేరుగా వెళ్లేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే శాటిలైట్ ద్వారా ఆటోమేటిక్గా టోల్ వసూలు విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. విజయవాడ మార్గంలో ఉన్న 8 టోల్ బూత్లను తెరిచి ఒక్కో బూత్లో అరగంట పాటు ట్రయల్ రన్ చేశారు. వాహనాల నెంబర్ను కెమెరా గుర్తించిందా, సెన్సార్ ద్వారా టోల్ వసూలైందా లేదా ఏమైనా వాహనాలు టోల్ చెల్లించకుండా నేరుగా వెళ్లాయా అని పరిశీలించారు. కొన్ని వాహనాల నుంచి టోల్ వసూలు కావడం లేదని గుర్తించి సరిచేయడానికి NHAI టోల్ ప్లాజా అధికారులు ఉన్నారు. వీటితో పాటు హ్యాండ్ గన్ ద్వారా ఫాస్టాగ్లను స్కాన్ చేసి టోల్ రుసుము వసూలు చేసేలా చర్యలు చేపట్టారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఉన్న పంతంగి టోల్ ప్లాజా వద్దే ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. నిర్మల్లోని ఓ చెరువులో 70 గేదెలు చిక్కుకోగా అందులో 9 మృతి చెందాయి. మేతకు వెళ్లిన జీవాలు జీవం లేకుండా పడిపోవడంతో పెంపకందారులు కన్నీరు మున్నూరయ్యారు. చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క కారణంగానే మూగజీవాలను కోల్పోయినట్లు బాధితులు వాపోతున్నారు. పట్టణంలోని కురాన్పేట ప్రాంతంలో మేతకు వెళ్లిన గేదెలు చెరువులో చిక్కుకున్నాయి. గేదెల యజమానులు స్థానికులు రాత్రంతా గాలించి దాదాపు 61 గేదెలను బయటకు తీశారు. మరో 9 గేదెలు అందులోనే మృతి చెందాయి. చెరువులో నీరు బయటకు కనపడకుండా గుర్రపడెక్క పేరుకుపోవటమే ఇందుకు కారణమని స్థానికులు చెబుతున్నారు. పశువులకే కాదు మనుషులు సైతం ఈ గుర్రపడెక్కతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు చెరువు ప్రక్షాళనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది సీతా చెరువు, రామ్ చెరువు అని చెప్పేసి ఉంటుంది. దాదాపు నిర్మల్ సగం 42 వార్డులకు వెళ్ళి దాదాపు 27-30 వార్డ్స్ వాటర్ ఇక్కడికి వస్తుంది. మాకు ఓన్లీ ఫ్లోయింగ్ ఉన్నది కానీ అవుట్ గోయింగ్ లేదు. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి. రాత్రి జరగాలని సంఘటన జరిగింది. ఒక్కొక్కళ్ళు పుస్తకాలు తాకట్టు పెట్టుకున్నారు, బంగారం తాకట్టు పెట్టుకున్నారు, బ్యాంకులో లోన్ లేపుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది ఇలా? ఇప్పుడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో గుర్రపడెక్క తొలగించాలా, ఈ చెరువుల ప్రక్షాళన జరగాల. ఎట్టి పరిస్థితులు చెప్తున్నాం మేము. ఎన్నిసార్లు ఎప్పుడూ పట్టించుకుంటలేరు. ఏ నాయకుడు పట్టించుకుంటాడు, ఏ ఉద్యోగం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మాకు అవుట్ ఫ్లోయింగ్ కావాలా కంపల్సరీ. దీనివల్ల మాకు రోగాలు వస్తున్నాయి. మా పిల్లలకు పరేషాన్ ఉన్నది, మా పెద్ద మనుషులకు పరేషాన్ ఉన్నది. కట్ట కింద నీళ్ళు ఉంటాయి, ఈ ఇళ్ళకి పాములు ఇళ్ళకి వస్తున్నాయి. మేము ఆల్రెడీ ఖచ్చితంగా చెప్తున్నాము, దీని చర్య కఠినంగా తీసుకోవాలని మేము ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. హైదరాబాద్ బల్కంపేటలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. గన్నేరు, వివిధ రకాల పూలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి కుంకుమాభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు నిర్వహించారు. వేద పండితులు అమ్మవారికి మంగళహారతులు నిర్వహించారు. శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. వయసేమో 27 సంవత్సరాలు, బరువు 220 కిలోలు. వినడానికి మనకే ఆశ్చర్యంగా అనిపిస్తున్నా అతను పడే బాధ మాత్రం వర్ణనాతీతం. వయసుకు మించిన బరువుతో ఓవైపు కుటుంబానికి భారమయ్యాడు. శరీర ఆకృతితో చదువుకు దూరమై నరకయాతన అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం మంచం మీద నుంచి కిందకి దిగడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాడు. మంచంపై కదల్లేని స్థితిలో ఉన్న ఈ యువకుడి పేరు సాయి కుమార్. ఇతని వయస్సు 27 సంవత్సరాలు. కానీ వయస్సుకు మించిన బరువుతో సాయి కుమార్ నరక యాతన అనుభవిస్తున్నాడు. చదువుకుని కుటుంబాన్ని పోషించాల్సిన వయస్సులో తల్లికి భారంగా మారాడు. మంచం మీద నుంచి కిందకు దిగాలన్నా 2-3 సాయం చెయ్యాల్సిన పరిస్థితి. ప్రస్తుతం బరువైన దేహంతో తనువు భారమై బతుకుతున్న కుమారుణ్ణి చూసి కన్నతల్లి సైతం తల్లడిల్లుతోంది. జనగామ జిల్లా ఎల్లంల గ్రామానికి చెందిన తాటి వెంకటయ్య, సిద్ధిబాల దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమార్తెలకు పెళ్లిళ్లు కాగా కుమారుడు సాయి కుమార్ జనగామలోనే ఇంటర్ పూర్తి చేశాడు. ఆ సమయంలోనే సాయి కుమార్ లావెక్కడం, విపరీతమైన బరువు పెరగడం మొదలైంది. కాస్త బరువు పెరుగుతున్నాడని భావించారు. కానీ ఇది అసాధారణ అనారోగ్య లక్షణమని గుర్తించలేదు.
అంతలోనే తండ్రి వెంకటయ్య పక్షవాతంతో మరణించాడు. తల్లి అనారోగ్యం పాలైంది. 7 ఏళ్ల నుంచి సాయి కుమార్ శరీరం లావెక్కడంతో ప్రస్తుతం కదల్లేని స్థితికి చేరాడు. సాయి కుమార్ ఏడాది కిందట 180 కిలోలు ఉండగా ప్రస్తుతం 220 కిలోలకు చేరాడు. తమ శక్తికి మించినదే అయినా చాలా ఆసుపత్రుల్లో చూపించారు. అయినా ఫలితం కనిపించలేదు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చూపించగా హార్మోన్ల ప్రభావంతో శరీరం బరువెక్కుతోందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని, విదేశాల్లో దొరికే ఖరీదైన ఇంజెక్షన్లు, ఔషధాలు అవసరమని తేల్చారు. నెలకు 50,000 ఖర్చవుతుందని తెలిపారు. 6 నెలల చికిత్స అనంతరం అవసరమైన శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని, ప్రస్తుతం ఏం చెయ్యాలో దిక్కుతోచడం లేదని సాయి కుమార్ కన్నీరు పెడుతున్నాడు. చదవనేది లేదు. మా మెట్లుంటాయేమో నాకు అంత గిట్ల అయిపోయింది. మాకు కోరుకుంటా. 2 సార్లు వచ్చిన పింఛన్ తీసేసారు. ఎవరు పట్టించుకుంటారు. తినడానికి అని ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గోళీలకు నెలకు ఒక సూది 500, రోజుకు 3 సూది తీయాలి రోజు. ఇప్పుడు ఇంకా ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకా ఎక్కువ అయిపోయింది అంతా. ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితికి మొత్తం కోలుకోలేకపోతున్నా. దాతలు ముందుకు వచ్చి సాయం చేసి నాకు మంచి అన్ని చేయాలని, ఆపరేషన్లు చేయాలని, సర్జరీ చేయాలని కోరుకుంటున్నా. సాయి కుమార్ నడవలేని స్థితిలో ఉన్న తల్లే అన్ని పనులు చేస్తోంది. భర్త చనిపోయిన నాటి నుంచి కనీసం పింఛను కూడా రావట్లేదని సాయి కుమార్ తల్లి వాపోతోంది. అప్పుడు 6-7 ఏళ్ల కింద ఇట్లుండే. ఇట్లా అయినా కంటే మందులు వాడుతున్నాం. జర సన్నగా అయినట్టు అనిపించింది. మళ్ళీ ఆ మందులు వాడాక మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఎవరేం చెప్పిన స్తోమత బట్టి తెచ్చినాం కానీ ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది సార్. మాకు తినడానికే ఇబ్బంది అవుతుంది. 10వ తరగతి దాకా బాగానే ఉన్నాడు సార్. కాలేజీ పోయినాక కొన్ని రోజులు అయినాక బాగా లాగుకున్నాడు అంటే నేను పోనమ్మా కాలేజీకి నన్ను అందరు ఎక్కిరిస్తున్నారు అని పని చేసిండు. పని చేసినాక ఇంకా కొంచెం లావైతే వాళ్ళు కొంచెం డబ్బులతో వాళ్ళు మందులు తెచ్చిస్తామంటే వీళ్ళు మందులు తెచ్చిస్తామంటే వాడినాం సార్. వాడితే అవి ఏవి పని చేయక ఇంకా ఎక్కువ అవుతుండు. ఇక ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అయితే మొత్తమే లేస్తలేడు. అంతా ఆయన సేవ నేనే చేసుకుంటూ ఉంటున్నా సార్. ఎవరైనా సాయం చేసి నా కొడుకును బతికిస్తే నన్ను బాగా చేస్తాడు నా కొడుకు. గ్రామస్తులే ఆ బాధిత కుటుంబానికి చిన్నా చితకా సాయం అందిస్తున్నారు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేని వీరి దీనస్థితిని చూసి ఇరుగు పొరుగు వారు సైతం కంటతడి పెడుతున్నారు. కొన్ని రోజులు ఎట్లా చేయంగా వాళ్ళ పరిస్థితి ఆయన బాగాలేకుండా వాళ్ళ డాడీ అదైపోయిండు. పక్షవాతం వచ్చింది, ఆయన జరిగిపోయిండు. ఇక మళ్ళీ తర్వాత ఈయనకు మొత్తం లాభ వరకు ఇబ్బంది అయ్యి వాళ్ళ అమ్మకు కాలు 7 సంవత్సరాలు అయింది. గవర్నమెంట్ నుంచి పింఛన్ లేదు. ఎమ్మెల్యే కూడా చూసిపోయిండు, కార్యదర్శి చూసిండు. ఎవరు చూసినా రూపాయి లేదు. ఇప్పుడు రూపాయి లేదు. అవి కంట్రోల్ బియ్యం ఫ్రీ వచ్చినాయి. గవే ఎవరు దాతలు 500, 1000 అవి ఇస్తేనే ఇది రాగా నడుచుకుంటూ వచ్చింది. ఇక వాళ్ళ బాధ రోజు తెల్లారు లేస్తే మా ఇంటి ముందు ఉంటారు కాబట్టి మాకు తెలుసు వాళ్ళ సంగతి. ఎన్ని రకాలుగా మందులు వాడినా తగ్గడం లేదు. డాక్టర్స్ ఏమన్నా అంటే సర్జరీ చేస్తేనే తగ్గుతాయి అన్నాడు. ప్రభుత్వం కానీ దాతలు కానీ ముందుకొచ్చి కొంచెం ఈయన సాయం చేస్తే ఒక 4 పట్టుకొని లేపుతూనే లేస్తుండు. అతన్ని లేపాలన్నా కూడా ఒక్కరితో అయితలేదు. వాళ్ళ అమ్మ పరిస్థితి దారుణంగా ఉన్నది. ఆమె నడవలేని స్థితిలో ఉన్నది. అతన్ని సర్జరీ చేస్తే నయమైతా అని డాక్టర్స్ అంటున్నారు. ఈ ప్రభుత్వం కానీ దాతలు కానీ ముందుకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. సాయి కుమార్ పడే బాధ వర్ణనాతీతంగా మారింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, శస్త్రచికిత్సకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బాధిత కుటుంబం వేడుకుంటోంది. కొంతమంది పిల్లలు మొబైల్ ఇవ్వకపోతే మారం చేస్తుంటారు. మరికొంతమంది టీవీ పెట్టనిదే ఊరుకోరు. వాటికి పిల్లలను దూరంగా ఉంచాలనుకుంటున్నారా తల్లిదండ్రులు? మెల్లమెల్లగా మొబైల్ టీవీలకు దూరం చేస్తూ తెలుగు పద్యాలు, శ్లోకాలు నేర్పించడం అలవాటు చేశారు. కొంతకాలానికి కూచిపూడిలో శిక్షణ ఇప్పించారు. ఇప్పుడు ఆమె కాలు కదిపితే కళ్ళు ఆర్పకుండా చూసేలా నృత్యం చేస్తోంది. సంప్రదాయ కూచిపూడిలో 100కు పైగా ప్రదర్శనలిచ్చి ఔరా అనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా బాతువ గ్రామానికి చెందిన లక్ష్మీతేజ, అరవింద్ దంపతులు హైదరాబాద్లోని కూకట్పల్లి పరిధి నిజాంపేటలో నివాసముంటున్నారు. వీరికి కుమారుడు మన్విత్, కుమార్తె నవ్యశ్రీ 2 పిల్లలున్నారు. అందరి పిల్లల్లా తమ పిల్లలు స్మార్ట్ ఫోన్ మాయలో పడొద్దని భావించిన తల్లిదండ్రులు 2వ తరగతి చదువుతున్న నవ్యశ్రీకు శ్లోకాలు, పద్యాలు నేర్పించడం మొదలుపెట్టారు. సంప్రదాయ నృత్యం కూచిపూడిలోనూ తర్ఫీదిస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 4608 మంది కళాకారులు 40 నిమిషాల పాటు కూచిపూడి నృత్యం చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి కళా వైభవం 2 పేరుతో నిర్వహించిన ఈ ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి వచ్చిన కళాకారులు ఉత్సాహంగా పాల్గొని నాట్యం చేశారు. ఈ రికార్డు నృత్య ప్రదర్శనలో నవ్యశ్రీ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఎంతో మందిని ఆకట్టుకుంది. భవిష్యత్తులో తన ప్రదర్శనలో అయోధ్య, కాశీ, అరుణాచలం, ఉజ్జయిని, సింహాచలం, అన్నవరం, తిరుపతిలో ఉన్నాయని నవ్య చెబుతోంది. నేను రమాదేవి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి నేను డ్యాన్స్ నేర్చుకుంటున్నా. నిజాంపేట మా స్కూల్లో నేను మంచిగా చదువుకుంటాడు. నేనేమో డ్యాన్స్ తరపు నుంచి నేను టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను, డ్యాన్స్ చేస్తూ ఉంటాను. అక్కడ గిఫ్ట్స్ చాలా వస్తూ ఉంటాయి. నాది క్లాసికల్ కూచిపూడి డ్యాన్స్ 1 ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి పిల్లలకు చదువుతో పాటు క్రీడలు, నాట్యం వంటివి నేర్పించాలని అనుకున్నామని నవ్య తల్లి లక్ష్మీతేజ చెప్పారు. అందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని తెలిపారు. కూతురు ప్రతిభను అందరూ అభినందిస్తుంటే పడ్డ కష్టం మరిచిపోతున్నామని తల్లిదండ్రులు అంటున్నారు. మా పాప ట్రెడిషనల్గా ఏదైనా సరే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా మాకు ఉండేది. సరేలే పాపకు కూడా క్లాసికల్ డాన్స్ అంటే మన సాంప్రదాయకంగా ఉంటుందని క్లాసికల్ నేర్పిస్తున్నాము. నా చదువు ఒకటే కాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి కదా అని చెప్పి ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మేము కూడా ఎంకరేజ్ చేస్తాము. ఆ పాపకి శ్లోకాస్ అని, నార్మల్గా గోవిందనామాలని ఏవైనా సరే దేవుడికి సంబంధించినవి కూడా నేను ఇంటి దగ్గర ఉండి నేర్పించడం జరుగుతుంది చిన్నగా. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు చేశారు గచ్చిబౌలిలో అండి. అక్కడికి కూడా వెళ్ళాం. నెక్స్ట్ అక్కడికి వెళ్ళినాక కూడా మాకు హ్యాపీగా ఫీల్ అయ్యామండి. నెక్స్ట్ టైం మా ఫ్రెండ్స్, మా ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు ఇక్కడ బాగానే ఫీల్ అయ్యారండి. మాకు బాగా సంతోషంగా అనిపించిందండి. మేము 1 ఇయర్ కష్టం కూడా మేము బాగా పడ్డాం. మా పాప కోసమే కదా, మేము ఎవరి కోసం కాదు కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా ఫోన్లో అటాచ్మెంట్, టీవీ కూడా బాగా ఇదే ఇబ్బంది అయ్యి మా పిల్లలు కూడా ఎక్కడ ఇదవుతారని చెప్పి మేము ఫోన్ కానీ టీవీ కానీ ఏది ఇవ్వకుండా మేము డ్యాన్స్ స్కూల్కి కానీ ఏదైనా అదర్ యాక్టివిటీస్కి పంపించడం జరిగిందండి. మా పాప కూడా మాకు గుర్తింపు బాగా తెచ్చిందండి. మునుముందు దేశ విదేశాల్లో కూచిపూడి ప్రదర్శనలు చేసి మన సంప్రదాయాలు, కట్టుబాట్లను ఖండాంతరాలకు వ్యాపించేలా నవ్యశ్రీని తీర్చిదిద్దుతామని తల్లిదండ్రులు అంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ 6432 ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు 1000 బస్సులను, మిగిలిన బస్సులను తెలంగాణలోని వివిధ జిల్లాలకు నడిపిస్తోంది. నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు ప్రధాన ప్రాంతాల నుంచి బస్సులను నడిపిస్తోంది. నేటి నుంచి ప్రారంభమవుతున్న ప్రత్యేక బస్సులు ఈ నెల 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని రంగారెడ్డి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లపై రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలతతో ఈటీవీ ముఖాముఖి. సంక్రాంతి సందడి మొదలైంది. బస్టాండ్లకు ప్రయాణికుల తాకిడి కూడా పెరిగింది. ఈ రోజు నుంచే ప్రయాణికులంతా కూడా బస్టాండ్లకు భారీగా తరలి వస్తున్నారు, సొంతూరులకు తరలి వెళ్తున్నారు. మనతో పాటు రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు. మేడం, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అసలు ఆర్టీసీ ఎన్ని బస్సులు నడుపుతుంది, ఎంతమంది ప్రయాణికులను తరలించనుంది? ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ 6400 అడిషనల్ బస్సెస్ నడపాలని ప్లాన్ చేసుకున్నామండి. సో దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉన్నామండి. ఈ పండుగ సందర్భంగా అంటే ఎప్పటి నుంచి ఈ బస్సులను ప్రారంభించనున్నారు? అంటే 9, 10, 11, 12, 13 వరకు కూడా రద్దీ ఎక్కువగా ఉంటుందని కూడా మీరు అనుకుంటున్నారు. ఆ రోజుల్లో ఎన్ని బస్సులు నడిపించాలనుకుంటున్నారు? అంటే మనకి 10th నుంచి స్కూల్స్ హాలిడేస్ డిక్లేర్ చేశారండి. సో ప్రతిరోజు అంటే అదనంగా ఒక 600-700 బస్సులు అట్లా ప్లాన్ చేశామండి. సో 9th నుంచి 13th వరకు మనకి ఎక్కువ రద్దీ 10th, 11th కనిపిస్తుంది. సో ఈ అడిషనల్ బస్సెస్లో మెయిన్గా ఈ 3 days మెజారిటీ ఆఫ్ ది బస్సెస్ ఈ 3 days ఆపరేట్ చేస్తామండి. ఇక్కడ నుంచి నగరం నుంచి ఏ లొకేషన్ నుంచి, ఏ పాయింట్ల నుంచి బస్సులు నడిపిస్తున్నారు మేడం? మన సిటీలో ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్ అండ్ ఎల్బీ నగర్ నుంచి నడిపిస్తున్నామండి. అంటే ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి హనుమకొండ, మహబాద్,
నర్సంపేట్, తొర్రూరు వెళ్ళే వాళ్ళకి అదనపు బస్సులు అందుబాటులో ఉంటాయండి. అట్లాగే ఎల్బీ నగర్ నుంచి ఖమ్మం, సూర్యాపేట్, కోదాడ్, విజయవాడ ఇటు పక్కకు వెళ్ళే వాళ్ళకి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆరాంఘర్ నుంచి ఎక్కువగా మహబూబ్ నగర్, ఈ షాద్ నగర్ ఇటు పక్కకు వెళ్ళే వాళ్ళు, అండ్ దెన్ కర్నూలు సెక్టర్కి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళకి బస్సులు అందుబాటులో ఉంటాయండి. బస్సుల మానిటరింగ్ కోసం కావచ్చు, లేదంటే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం కావచ్చు, ఎంతమంది సిబ్బందిని మీరు కేటాయిస్తున్నారు? అంటే ఇప్పుడు ప్రతి పాయింట్కి మేము సిబ్బందిని కేటాయించడం జరిగిందండి. 3 షిఫ్ట్స్లో అవైలబుల్గా ఉంటారు ఆఫీసర్స్. ఈచ్ పాయింట్లో మినిమం 2 to 3 ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళకి అసిస్టెంట్స్గా అన్ని హోదాల సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే సెక్యూరిటీ వాళ్ళని కూడా పెట్టడం జరుగుతుందండి. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వాళ్ళని పెట్టడం జరుగుతుంది. అలాగే మనము పోలీస్ అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకున్నాము. సో వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది పోలీస్ పర్సనల్ని డిప్లాయ్ చేయమని. అది ట్రాఫిక్ జామ్ కాకుండా చూడటం కోసం, ప్లస్ ఏదైనా పిక్ పాకెటింగ్ ఇవి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ కాకుండా చూడటం కోసం వాళ్ళని డిప్లాయ్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సందర్భంగా నడిపించే ప్రత్యేక బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్, మహిళలకు ఉచిత రవాణా పథకాన్ని అమలు చేస్తారా, చేయరా? ఇప్పుడు నేను చెప్పిన 6400 బస్సెస్లో అరౌండ్ 4000 బస్సెస్ మనకి ఎక్స్ప్రెస్ అండ్ పల్లె వెలుగులే ఆపరేట్ చేస్తామండి. ఈ బస్సుల్లో మహాలక్ష్మి పథకం అనేది అమలు చేయబడుతుంది. సో దాంట్లో లేడీస్ అండ్ గర్ల్స్ వీళ్ళందరికీ ఫ్రీనేనండి. ఆర్టీసీ అంటే మాది, మన అందరిది అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయి? అదనపు బస్సుల్లో అంటే రెగ్యులర్గా నడిచే షెడ్యూల్ సర్వీసెస్లో నార్మల్ ఛార్జెసే ఉంటాయండి. అదనపు బస్సుల్లో మటుకు 50% అదనంగా ఛార్జ్ చేయడం జరుగుతుందండి. పండుగకు వెళ్ళేటువంటి ప్రయాణికుల కోసమే కాకుండా తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం కూడా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు 9th నుంచి 13th వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది ట్రాఫిక్ మూవ్మెంట్ అండి. రిటర్న్ వచ్చేటప్పుడు మటుకు 18th ఆఫ్టర్నూన్ నుంచి 19th ఆఫ్టర్నూన్ వరకు మొత్తం వచ్చేస్తారు అని మేము ఊహిస్తున్నామండి. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అంటే అవసరమైతే అక్కడున్న డిమాండ్ని బట్టి సిటీలో తిరిగే మెట్రో డీలక్స్ బస్సులు అవి కూడా మనం హనుమకొండ, ఈ కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్ ఇక్కడికి పంపించి అక్కడ ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఉండేటట్లు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉందండి. రిజర్వేషన్ సౌకర్యం ఎన్ని బస్సులకు అందుబాటులో ఉంచారు? అంటే మనకి రిజర్వేషన్ ఫెసిలిటీని యాక్చువల్గా ఏపీ డెస్టినేషన్స్కి వెళ్ళే వాళ్ళే ఎక్కువ వాడుకుంటుంటారు. అండ్ మన తెలంగాణ వరకు చూస్తే ఖమ్మం వైపు ఎక్కువగా రిజర్వేషన్ సర్వీసెస్కి డిమాండ్ ఉంటుందండి. సో ఏపీ డెస్టినేషన్స్కి ఇప్పటికే మేము 960 సర్వీసెస్ వరకు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. కొన్ని డెస్టినేషన్స్ విశాఖపట్నం, రాజమండ్రి, అమలాపురం ఇట్లా ఈ సర్వీసెస్లో ఒక 80%, 70 to 80% రిజర్వేషన్స్ అయిపోయాయండి. సో ఒకవేళ సర్వీసెస్ కనుక అయిపోతే మళ్ళీ పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. విజయవాడ వైపు అయితే చాలా సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మనకి హన్మకొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ వీళ్ళు బస్ స్టాండ్స్ లేకపోతే ఈ ప్లేసెస్కి వచ్చేసి అవుట్స్కట్స్లో ఉన్న ప్లేసెస్కి వచ్చేసి డైరెక్ట్గా ఎక్కేస్తుంటారు. కాబట్టి మేము బస్సెస్ ఆన్ హ్యాండ్ పెట్టుకొని ఉంటాము, డిమాండ్ మేరకు నడిపిస్తుంటామండి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీకి, తెలంగాణకు ఎన్ని బస్సులు నడిపిస్తున్నారు? ముఖ్యంగా ఏపీకి ఏ ప్రాంతాలకు నడిపిస్తున్నారు? అంటే మనము అనుకున్న 6400 బస్సెస్లో 1000 మటుకే ఏపీ డెస్టినేషన్స్ అండి. మిగిలినవన్నీ కూడా తెలంగాణ డెస్టినేషన్స్కే ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అరౌండ్ 2000 బస్సెస్ నడిపించారు. ఈ ఇయర్ 1000 బస్సెసే నడిపిస్తామని చెప్పారు. కాబట్టి ఆ డిమాండ్ అంటే ఇంక్రీజ్డ్ డిమాండ్ని మీట్ అవ్వటానికి టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధంగా ఉందండి. అవసరమైతే ఎక్సెస్ బస్సెస్ అంటే అటుపక్కకి నడిపించడం జరుగుతుంది. ఇప్పుడైతే 1000 బస్సెస్ అయితే ప్లాన్ చేసుకున్నామండి ఓపీఆర్ఎస్లో ఆంధ్ర డెస్టినేషన్స్కి. అది ఇంకొక 500 అలా కూడా పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే టీజీఎస్ఆర్టీసీ 6432 పైచీలకు బస్సులను నడిపిస్తున్నామని అంటున్నారు. పండుగ కోసం నడిపించేటువంటి ప్రత్యేక బస్సులకు అదనంగా 50% ఛార్జీలను కూడా వసూలు చేస్తున్నట్లు రంగారెడ్డి ఆర్ఎం శ్రీలత మేడం అంటున్నారు. కెమెరామెన్ దాసుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.
సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీ వేదికగా ఫిల్మ్ ఫెస్ట్ సందడిగా సాగింది. సినీ పరిశ్రమకు చెందిన అనుభవజ్ఞులైన నిపుణులతో 3 ప్రత్యేక సెషన్లు నిర్వహించి విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించారు. ఫిల్మ్ ఫెస్ట్లో భాగంగా స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్, దర్శకత్వం వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. కథ ఆలోచన ఎలా పుడుతుంది, స్క్రీన్ ప్లే రూపకల్పనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎడిటింగ్ ద్వారా కథకు ఎలా ప్రాణం పోయాలి, దర్శకుడుగా విజన్ ఎంత ముఖ్యమో సినీ నిపుణులు వివరించారు. గీతం యూనివర్సిటీ వేదికగా ఫిలిం ఫెస్ట్ సందడిగా సాగింది. సినీ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి అవసరమైన శిక్షణ, నైపుణ్యాలు, క్రమశిక్షణపై సినీ ప్రముఖులు దిశానిర్దేశం చేశారు. తమ అనుభవాలను పంచుకుంటూ పరిశ్రమలో ఎదురైన సవాళ్లు, అవకాశాలపై విద్యార్థులకు స్పష్టతనిచ్చారు. కొత్త తరహా కథలు, సృజనాత్మక ఆలోచనలకు ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న అవకాశాలను కూడా వివరించారు. ఇలాంటి ఫిలిం ఫెస్టులు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా భవిష్యత్తులో సినీ రంగంలో స్థిరపడేందుకు దోహదపడతాయని ప్రముఖ స్క్రిప్ట్ రైటర్ గోపిమోహన్ తెలిపారు. అంటే ఇది కూడా ఒక క్యారియర్ కింద చూస్ చేసుకుని రావచ్చు. ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటే డెఫినెట్గా ఇప్పుడున్న యువత వాళ్ళ దగ్గర నుండి మంచి కంటెంట్ వచ్చే అవకాశం ఉంది. అందుకని వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో నేను ఇక్కడ గీతం యూనివర్సిటీకి కాలేజీకి రావడం జరిగింది. అన్నిటి మీద ఒక అవగాహన పెంచుకుంటున్నారు. అది కూడా ఒక క్యారియర్. ఓకే, మనం ట్రై చేస్తే సక్సెస్ అవుతాం అనే నమ్మకం వస్తే యూత్ చాలామంది వస్తున్నారు. ఇప్పుడు రకరకాల మాధ్యమాలు వచ్చేసినాయి. అంటే కొత్త కొత్త కథలు వచ్చి ఈ మధ్యన చాలామంది డైరెక్టర్లు కూడా వస్తున్నారు. సో ప్లాట్ఫామ్స్ పెరిగినాయి. మనం ఒక ఎక్స్ప్రెషన్ అనుకుంటున్నాం, ఒక కథ అనుకుంటున్నాం, ఇది ఎలాగైనా చెప్పాలి అని అంటే ఒకప్పుడు చెప్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. మనకు 3 గంటల్లో చెప్పలేకపోతున్నాం, అది 10 గంటలు చెప్పాలి. మనం వెబ్ సిరీస్ లాగా చేయొచ్చు ఆ కథని. సో కథలు చెప్పడానికి స్టోరీ టెల్లర్స్కి ఈరోజు బోల్డెన్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. కాకపోతే ఏంటంటే చిన్న జనాల్ని విసిగించకుండా ఆ కథలను అందంగా చెప్పడం, ఇది బోర్ కొడుతుంది, ఈ క్యారెక్టర్ అనవసరం, ఇలాంటివి కొంచెం గైడ్ చేసి చెప్పడం కోసమే ఈ వర్క్షాప్. సినీ రంగంలో కొత్త వారికి ఉన్న అవకాశాలపై కూడా అవగాహన కల్పించారు. ఫిలిం ఫెస్ట్లో స్క్రిప్ట్ రైటింగ్ సెషన్లో కథ ఎంపిక నుంచి స్క్రీన్ ప్లే రూపకల్పన వరకు అనుసరించాల్సిన విధానాలను వివరించారు. సమాజాన్ని ప్రతిబింబించే కథలకే ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉంటుందని, పాత్రల రూపకల్పనలో సహజత్వం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కథ బలంగా ఉంటేనే సినిమా నిలబడుతుందన్న విషయాన్ని ఉదాహరణతో వివరించారు. ఈ ఫెస్ట్ వల్ల సినీ రంగంలో కొన్ని లోతైన అంశాలను తెలుసుకున్నామని విద్యార్థులు వెల్లడించారు. నేను సాయి మురళి గారిది పర్సనల్గా చాలా బెస్ట్ ఫీల్ అయ్యాను. సాయి మురళి గారు కింద కూర్చుని అందరితో ఇంటరాక్టివ్ మనిషిలా ఇలా ఫేస్ టు ఫేస్ కూర్చుని ఇంటరాక్ట్ అయ్యారు. అండ్ దట్ వాజ్ అ వెరీ హార్ట్ టచింగ్ మూమెంట్. ఎవరికైనా ఒక ఫిల్మ్ మేకర్ వచ్చి నీతో క్లోజ్గా కూర్చుని మాట్లాడుతున్నాడు అంటే ఇట్ విల్ ఆల్వేస్ ఫీల్ గుడ్. అలాగా ఐ ఫెల్ట్ గుడ్ విత్ సాయి మురళి గారు. సో మేము గోపిమోహన్ గారి మీట్ అండ్ గ్రీట్ అటెండ్ అవ్వడం జరిగింది. అది చాలా మంచిగా అనిపించింది. ఆయన 1-on-1 ఇంటరాక్షన్ చేశారు. మేమందరం ఆయనని ప్రశ్నలు అడగడానికి అవకాశం వచ్చింది. ఆయన ఎలా ఆలోచిస్తున్నారో, ఆయన రైటర్ లాగా ఇప్పుడు ఎలా కథల్ని రాస్తారో, ఎలా మూవీస్కి కథల్ని రాశారో వాటి గురించి మాకు చాలా వివరంగా చెప్పారు. దానికి మీడియా స్టడీస్ స్టూడెంట్స్కి చాలా మంచి నాలెడ్జ్ వచ్చింది దాని గురించి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సెషన్ కండక్ట్ చేసినందుకు స్టూడెంట్స్ అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరన్నా సినిమా కానీ ఏమన్నా ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఆ స్క్రిప్ట్ రైటింగ్ ఎట్లా ఉంటుంది, దాని తర్వాత ఎడిటింగ్ స్కిల్స్ ఎట్లా, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎట్లా వర్క్ అవుతుంది అని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి సో ఓవరాల్గా ఎవరన్నా ఈ రిసోర్సెస్ యూజ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా నెక్స్ట్ ఫ్యూచర్లో జరిగే సెషన్స్ అన్ని అటెండ్ అవ్వాలని అందరం భావిస్తున్నాం. విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం చేయకుండా పరిశ్రమలో వాస్తవ పరిస్థితులను విద్యార్థులకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎడిటింగ్ సెషన్లో సినిమా నడకను నిర్ణయించే అంశాలు, సన్నివేశాల క్రమం, టైమింగ్ ప్రాధాన్యతపై చర్చించారు. అవసరమైన సన్నివేశాలను తొలగించడం ద్వారా కథ మరింత బలపడుతుందని వివరించారు. దర్శకత్వం అంశంపై జరిగిన సెషన్లో దర్శకుడి దృష్టికోణం, టీం మేనేజ్మెంట్, నటులతో సమన్వయం, టెక్నికల్ విభాగాలతో సమర్థంగా పనిచేయాల్సిన అవసరాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. దర్శకుడి విజన్ స్పష్టంగా ఉంటేనే సినిమా ఆశించిన స్థాయికి చేరుతుందని తెలిపారు. సెషన్ల అనంతరం విద్యార్థులతో నిపుణులు ముఖాముఖి సమావేశమై సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకునే ఔత్సాహికులకు ఇలాంటి ఫిలిం ఫెస్టులు ప్రేరణగా నిలుస్తాయి.
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ ఫిలిం ఫెస్ట్ విద్యార్థుల కళలకు వేదికగా, సినీ ప్రయాణానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. శీతాకాల పంటల సమయంలో మహారాష్ట్రలోని అహల్యానగర్ రైతులు హుర్దా పార్టీలతో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. 4 నెలల్లోనే ఒక్కొక్కరు 12 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. కాల్చిన లేత ఆకుపచ్చ జొన్నలు, ఇతర తృణధాన్యాలు, కాల్చిన స్వీట్ కార్న్, చెరుకు రసం, బెర్రీలను హుర్దా పార్టీలో ఆరగిస్తారు. ఈ సందర్భంగా చలికాలంలో మంటలు వేసుకోవడం, పొలాల సందర్శన, ఎద్దుల బండ్లపై తిరగటం, సంప్రదాయ ఆహారాన్ని ఆరగించడం వంటివి చేస్తారు. ఏటా నవంబర్ 25 నుంచి ఫిబ్రవరి మాసాంతం వరకు అక్కడి గ్రామాలు పర్యాటక ప్రాంతాలుగా మారుతాయి. ప్రస్తుతం అహల్యానగర్ జిల్లాలో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. హుర్దా పార్టీల ద్వారా అన్నదాతలు ఆదాయం పొందటమే కాకుండా గ్రామీణ పర్యాటకానికి ఊతమిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్లో ఉన్న కాంకేర్ లోయలో కొత్త గుహ వెలుగులోకి వచ్చింది. అందులో గోడలు కొన్ని ఆకుపచ్చ రంగులో ఉండటం పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జగదల్పూర్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహలో వేలాది సంవత్సరాలుగా నీటి చుక్కలు పడి సున్నపురాళ్లు ఏర్పడ్డాయి. గోడలు ఆకుపచ్చగా కనిపించడానికి ప్రధాన కారణం సూర్యకాంతి అని స్థానిక గైడ్ సోమరథ్ కశ్యప్ తెలిపారు. గోడలపై ఉన్న తేమ సూర్యుని కాంతితో కలిసి నాచులా ఏర్పడిందని వివరించారు. గోడలపై సూర్యకాంతి పడి ప్రతి చోట క్రమంగా నాచు పెరుగుతుందని చెప్పారు. అనేక సంవత్సరాల పాటు నిరంతరం కాంతి పడుతూ ఉండటంతో ఈ నాచు విస్తరిస్తూ గోడలపై పాకిందని చెప్పారు. ఆ కారణంగానే సున్నపురాయి గోడలు ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నాయని ఆయన వివరించారు.